హాయ్ గైస్, దిస్ ఇస్ తేస్వి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేస్వి శరత్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? సో ప్రీవియస్ గా ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో అయితే చేశాను కదా, చూడండి వాళ్ళైతే చూడండి. బర్త్డే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. ఇవాల్టి వీడియో కూడా సేమ్. ఇవాళ మరి ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో అయితే చేయబోతున్నాను. ఈ మధ్య జాన్వీ కపూర్ శారీస్ ఎక్కడ చూసినా ట్రెండింగ్ లోనే ఉన్నాయి కదండి. సో జాన్వీ కపూర్ శారీని ఒకటి రీక్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డీటెయిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ నేను ఇంక్లూడ్ చేస్తాను. ఎన్ని మీటర్స్ తీసుకున్నాను అండ్ లేస్ కోసం ఎక్కడికి వెళ్ళాను, ఈ డీటెయిల్స్ అన్ని. నేను కొన్ని షాప్స్ అనుకున్నాను అనమాట, కానీ మిగిలిన షాప్స్ తో కంపేర్ చేస్తే నాకైతే నార్సింగ్ లో ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది అని అనిపించింది. నేను ఎక్కువ రెగ్యులర్ గా వెళ్ళే స్టోర్ వచ్చేసి అమీర్పేట్ నార్సింగ్ స్టోరే. సో ఇవాళ కూడా స్టోర్ కి అయితే వెళ్ళిపోదాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్టయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. So without any further delay, let's get started. అమీర్పేట్ నార్సింగ్ స్టోర్ కి అయితే వచ్చేసాను. నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ వచ్చేసి జాన్వీ కపూర్ టిష్యూ శారీస్. సో ఈ టిష్యూ శారీస్ లోనే ఈ మధ్య చాలా టైప్స్ వచ్చినాయి కదండి, దాంట్లోనే చూస్తున్నాను. నాకైతే కొన్ని శారీస్ ఇక్కడ లైన్ గా కనిపించినాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వాటిల్లోనే. ఇది వచ్చేసి క్రష్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్ గా వస్తున్నాయి టిష్యూ ఫ్యాబ్రిక్ లోనే కొంచెం క్రష్డ్ మెటీరియల్ లాగా. అండ్ దీనికి పక్కనే నేను ఒక ఫ్యాబ్రిక్ అయితే చూసాను. దీని ప్రైస్ వచ్చేసి 4,500 4,000 సంథింగ్ చేంజ్ అలా ఉంది. ఇంకా నేను చూసేసి వదిలేసాను. ఈ గోల్డ్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఆల్రెడీ నేను చూసాను జాన్వీ కపూర్ శారీ సేమ్ మెటీరియల్ తోటి. ఇప్పుడు నేను రీక్రియేట్ చేయాలనుకున్న లుక్ వచ్చేసి ఇది, కానీ ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ వేరు. నేనైతే దీన్ని క్రష్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్ లోనే ఇది డిజైన్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను. మరి చూద్దాం మరి ఏమవుతుందో. అండ్ ఇక్కడ కొన్ని దుపటాస్ కూడా చూసాను. ఈ పింక్ కలర్ ది ఉంది కదా, సో అలాంటివి. అండ్ ఇప్పుడు నేను పట్టుకొని చూపిస్తున్న లావెండర్ కలర్, ఐ మీన్ కొంచెం బర్గండీ అండ్ లావెండర్ మిక్స్డ్ ఆ షేడ్ ఉంది కదా, దీని ప్రైస్ వచ్చేసి 1950 అండి. దుపట్టా ప్రైస్ చాలా గ్రాండ్ లుక్ ఉంది. సో అలాగా వెళ్ళాం కదా అని చెప్పి అన్ని చూస్తూ ఉన్నాను, డిఫరెంట్ మెటీరియల్స్. ఈ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయండి. మీటర్ 4,000 4,500 అలా చెప్పారు. ఇంకొన్ని అయితే 2,000 2,500, లైక్ కొన్ని 1,800 ఆ రేంజ్ లో ఉన్నాయి. కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఎల్లో కలర్ శారీ దేనికోసము అని అంటే, ఆల్రెడీ జాన్వీ కపూర్ అయితే ఒక శారీ వేసుకుంది ఎల్లో కలర్, ఐ మీన్ గోల్డ్ ఆర్ ఎల్లో, లెమన్ ఎల్లో షేడ్ లాగా ఉంది అదైతే. సో ఇప్పుడు నేను పిక్చర్ లో చూపిస్తున్నాను కదా, ఈ శారీని రీక్రియేట్ చేద్దాము ఎప్పుడైనా అని చూస్తూ ఉన్నాను. మీరు కావాలన్నా కూడా ఇలా రీక్రియేట్ చేసుకోవచ్చు అండి. సాటిన్ మెటీరియల్ దొరుకుతుంది, అంత కాస్ట్ కూడా ఎక్కువ ఏం పడదండి. సాటిన్ మెటీరియల్ వచ్చేసి మీటర్ 100 రూపీస్ అలా ఉంటుంది. ఇంకా 5.5 మీటర్స్ అలా తీసుకుంటే దానికి లేస్ స్టిచ్ చేపిస్తే సరిపోతుంది. అలాగే బ్లౌజ్ కావాలంటే ఇట్లా ఫ్యాబ్రిక్ లో తీసుకోవచ్చు, లేదంటే మనమే వర్క్ కూడా చేపించుకొని హెవీగా కనిపిస్తుంది బాగా. అండ్ ఇప్పుడు ఈ పెన్ కలంకారీ ఈ మెటీరియల్ కూడా చూసాను. వీటి ప్రైసెస్ చూడండి 950 అలా ఉందన్నమాట మీటర్ అయితే. ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చూసాను. ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలాగా మీరు అనార్కలి టైప్ లో స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. మీటర్ 750 రూపీస్ అలా ఉంది. అండ్ నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ కూడా శ్రీముఖి ఒక షోలో అయితే వేసుకుంది. అండ్ సాటిన్ మెటీరియల్ తో తను పేర్ చేస్తుంది అనమాట. పైన బ్లౌజ్ వచ్చేసి ఇలా హెవీ ఈ ఫ్యాబ్రిక్ తోటి, జార్జెట్ ఫ్యాబ్రిక్ తోటి అండ్ సాటిన్ తోటి పేర్ చేశారు. ఈ పిచ్వై ప్రింట్ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది. ఇలా డిఫరెంట్ హాఫ్ సారీస్ అయితే స్టిచ్ చేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పడ్డానండి. లైక్ లిటరలీ 2 శారీస్ సెలెక్ట్ చేశాను. ఈ 2 కలర్ లో నాకు కొంచెం కింద బ్లూ కలర్ షేడ్ ఉంది కదా, అది బాగా నచ్చింది. కాకపోతే జాన్వీ కపూర్ శారీని రీక్రియేట్ చేద్దామని అనుకున్నాం కాబట్టి గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను ఫైనల్ గా. ఇంకా గ్రీన్ కలర్ శారీ అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ని అయితే బిల్లింగ్ చేపించి నెక్స్ట్ మేము పంజాగుట్ట వెళ్తున్నాము. ఎందుకంటే దీనికి లేస్ కావాలి కదండి. సో లేస్ స్టిచ్ చేయించడానికి కేఆర్ కసత్ అనే ఫ్యాబ్రిక్ స్టోర్ కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, అలాగే ఫ్యాబ్రిక్స్ కి కావాల్సిన యాక్సెసరీస్ ఉంటాయి, లైక్ లేస్ కానీ అలాగే హిప్ బెల్ట్ కానీ ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్సెసరీస్ ఉంటాయండి. అలాగే ఇక్కడ డైబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, మనకు నచ్చిన కలర్ తోటి డై చేపించి ఇచ్చేస్తారనమాట. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము ఇక్కడ కేఆర్ కసత్ కి. నాకు వెళ్ళిన వెంటనే చాలా బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అండి. లైక్ మనం చార్మినార్ కి వెళ్తే గానీ, లైక్ కోటి కానీ, అలాగే నూర్ నగర్, ఇట్లాంటి ఐ మీన్ నూర్ నగర్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉంటుంది కదా, సో అక్కడ దొరికే ఫ్యాబ్రిక్ అంతా మనకి ఇక్కడనే ఉంది. అంత దూరం కూడా వెళ్ళిన అవసరం లేదు, దగ్గరలోనే. ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి చూడండి. ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, దాంతో ఇట్లా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే రిసెప్షన్ కి కానీ, అలాగే చిన్న చిన్న పార్టీస్ కి కానీ, పార్టీ వేర్ ఫ్రాక్స్, అలాగే రిసెప్షన్ వెడ్డింగ్ లుక్ కి కానీ, ఇలాంటి వాటికి ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. కరెక్ట్ గా స్టిచ్ చేయిస్తే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. మనకి మెయిన్ స్టిచ్చింగే అనమాట. సో ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ని చూసాము. నేను ఎగ్జాక్ట్ ప్రైసెస్ అవన్నీ ఏమి అంత ప్రాపర్ గా చూడలేదండి, ఎందుకంటే మనం వెళ్ళింది అక్కడ లేస్ పర్చేస్ చేయడానికి కాబట్టి. ఊరికి మీకు ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి చూపించడానికని ఈ వీడియోలో జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా డైబుల్ ఫ్యాబ్రిక్ అని, సో ఇట్లా ఉందన్నమాట. డై చేయించుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ ని. ఇక్కడ హిప్ బెల్ట్స్ అండి ఎంత బాగున్నాయో.
కలెక్షన్ తక్కువ ఉన్నా సరే చాలా బాగున్నాయి. హిప్ బెల్ట్స్ అయితే యూనిక్ గా ఉన్నాయి. ఈ మెరూన్ కలర్ చూడండి డిఫరెంట్ గా ఈ వర్క్ వచ్చి జర్దోసి వర్క్ గానీ ఇట్లా హెవీగా ఉన్నాయి అన్నమాట. ప్రైజెస్ నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేవండి. సో ఇంకైతే నేను నా శారీకి లేస్ చూడడానికి అయితే వెళ్ళాను. ఈ లేస్ దగ్గర అయితే ఎంత టైం పట్టిందో అండి. నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ లేస్ కావాలి అని చెప్పి అన్ని తీపిచ్చాను. చాలా చూసిన తర్వాత నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చూసిన తర్వాతే నేను సెలెక్ట్ చేశాను. ఒక రకంగా నాకు ఇదే ఈజీ అనిపించింది. ఎందుకంటే మనకు ఆల్రెడీ పిక్చర్ బ్రెయిన్ లో ఉంది కాబట్టి ఆ బ్రెయిన్ అనేది మిగతా వాటిపైన పోదనమాట. ఫోకస్ ఓన్లీ ఒక్క దానిపైనే ఉంటుంది. సో మిగతావి మనకి నచ్చినా కూడా తీసుకోకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సేమ్ అలాంటి పీసే కావాలి కాబట్టి. సో ఇది నాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండింది. అందుకని నేను ఎగ్జాక్ట్ కావాలి అని చెప్పి అది అడుగుతూ ఉన్నాను. పాపం నాకైతే ఆమె చాలా మోడల్స్ చూపించిందండి. ఆ లేస్ ఎగ్జాక్ట్ కావాలని చెప్పి చాలా వెతికి వెతికి లాస్ట్ కి అయితే ఒకటైతే నచ్చింది. ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్ గానే ఉండింది జాన్వీ కపూర్ శారీకి అయితే. అండ్ నేను వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రీవియస్ నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో చేశానండి. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ సపోర్టింగ్ మై వీడియో. నేను అదేనండి ఫస్ట్ చేసిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. నా బర్త్డే అవుట్ఫిట్ చేశాను అనమాట ఆ వీడియోలో. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అందరికి కూడా నచ్చింది. దాంట్లో టైలరింగ్ ఛార్జెస్ అడుగుతున్నారు అందరూ. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది కాబట్టి నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నాను. అలాగని నాకు టైలరింగ్ ఛార్జెస్ ఏమి తక్కువేం పడలేదండి, ఎక్కువే పడింది. అది నేను మెన్షన్ చేయదలుచుకోవట్లేదు అనమాట. అండ్ నాకైతే ఈ లేస్ షాపింగ్ అయితే అయిపోయింది. నాకు కావాల్సిన లేస్ అయితే దొరికింది. ఇంకా బిల్లింగ్ చేపించి ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట. సో అందుకే బిల్లింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. బిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్దామని. గైస్ ఇప్పుడే షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాము. యాక్చువల్ గా అయితే ఇప్పుడే స్టిచ్చింగ్ కి వెళ్ళిపోయి ఉండాల్సింది. అక్కడ బొటిక్ దగ్గరికి వెళ్తే బొటిక్ క్లోజ్ అనమాట. ఇంకా వాళ్ళకి కాల్ చేస్తే 2 hours తర్వాత వస్తామన్నారు. సో ఇంకెందుకు అక్కడ వెయిటింగ్ అని చెప్పి ఇంటికి వచ్చేసాను. ఇప్పుడే క్లియర్ గా నేను ఈ ఫ్యాబ్రిక్స్ అలాంగ్ విత్ ప్రైసెస్ అన్ని ఇక్కడే రివీల్ చేస్తాను. ఎందుకంటే వన్ స్టిచ్చింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ ఇంత క్లారిటీగా అయితే చూపించలేను. యాక్చువల్ గా అయితే నేను బడ్జెట్ లోపలే చేద్దామని అనుకున్నాను. కాకపోతే సెలబ్రిటీ లుక్ ని రిక్రియేట్ చేయాలి అంటే సెలబ్రిటీ సెటైర్స్ అయితే ఆల్మోస్ట్ లాక్స్ లో ఉంటాయి అనమాట. అమౌంట్ వచ్చేసి మనం దాన్ని 1000 రూపీస్ లోకి కన్సైజ్ చేసి చేయాలంటే చాలా కష్టం. దట్టు 5000 బిలో అని అనుకున్నాను. సో కొంచెం బడ్జెట్ దాటేటట్టే ఉంది అటు ఇటు. కాకపోతే రిక్రియేషన్ లో ఎగ్జాక్ట్ గా చేద్దామని అనుకుంటున్నాను. దాంట్లో కాంప్రమైజ్ అవ్వదలుచుకోవట్లేదు. అందుకని ఎగ్జాక్ట్ ఫ్యాబ్రిక్స్ కోసం చాలా ట్రై చేసిన తర్వాత నాకైతే దొరికింది అలాంగ్ విత్ లేసెస్ అనమాట. సో ప్రైస్ అయితే ఇప్పుడే చెప్తాను. నేను నార్సింగ్ లో తీసుకుంది డైరెక్ట్ శారీ దొరికేసింది అనమాట నాకు. ఈ ఫ్యాబ్రిక్ దొరకాలన్నా కూడా ఫ్యాబ్రిక్ ఒక 700 అట్లా చెప్తున్నారు మీటర్ వచ్చేసి. ఫ్యాబ్రిక్ 700 అంటే మనకి ఆల్మోస్ట్ శారీ అంటే 5 meters 5.5 meters కావాలి. 700 into 5 meters చాలా అవుతుంది కదండి అమౌంట్. అందుకని డైరెక్ట్ శారీ ఒకటి నాకు దొరికింది అక్కడ. ఈ శారీ వచ్చేసి ప్రైస్ 1295 రూపీస్ పడింది అనమాట ఈ శారీ. సో అందుకని ఈ శారీ తీసేసుకున్నాను నేను. ఇంకా నెక్స్ట్ దీనికి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కోసం కూడా ఎగ్జాక్ట్ గా రిక్రియేట్ చేద్దామని అనుకున్నాను. నాకైతే వాటిలో కొంచెం ఇది బెస్ట్ అనిపించింది. ఇది నాకు 1630 అరౌండ్ 1630 అలా పడింది అనమాట. మీటర్ కాదు, నేను 80 centimeters తీసుకున్నాను. 80 centimeters 1632 అలా పడింది. సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డీటెయిల్స్ అయితే. నెక్స్ట్ నేను పంజాగుట్టలో కేఆర్ కసత్ ఇది లేస్ షాప్ కి అయితే వెళ్ళాను. అక్కడ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి, ఫ్యాబ్రిక్స్ అండ్ లేసెస్ అనమాట. సో అక్కడ నేను ఈ 2 లేసెస్ తీసుకున్నాను. జాన్వీ కపూర్ శారీకి అయితే 2 లేసెస్ ఉన్నాయి అనమాట. అందుకని చెప్పి ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉండే లేసే తీసుకున్నాను ఇదైతే. అండ్ ఇది నాకు ప్రైస్ అరౌండ్ 405కే వచ్చేసింది. అండ్ ఈ లేస్ కొంచెం లిటిల్ బిట్ కాస్ట్లీ అనమాట. ఇదైతే ప్రైస్ నాకు 1890 పడిందండి. సో దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. నాకు ఎగ్జాక్ట్ గా కావాలి అని చెప్పి తీసుకున్నాను ఇది. సో ఇవన్నమాట ప్రైసెస్ అయితే. ఇంకా స్టిచ్చింగ్ డీటెయిల్స్ అంటే స్టిచ్చింగ్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది. సో అవి నేను తర్వాత మెన్షన్ చేస్తాను వీడియో కంప్లీట్ అయిన తర్వాత. సో ఇప్పుడైతే ఇంకా ఇవి తీసుకొని స్టిచ్చింగ్ అయితే వెళ్ళిపోదాం. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అవుట్ఫిట్ ఎలా ఉంటుందో కూడా చూడండి, లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ప్రీవియస్ బర్త్డే అవుట్ఫిట్ కూడా నేను ఇక్కడే స్టిచ్ చేయించానండి. అండ్ ఇప్పుడు ఈ శారీకి బ్లౌజ్ అండ్ ఆల్సో శారీకి లేస్ కూడా ఇక్కడే స్టిచ్ చేయించేస్తున్నాను. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్లౌజ్ వచ్చేసి మోడల్ ఇలా కావాలి అని చెప్పి బ్యాక్ హుక్సే పెట్టమని చెప్పాను. అండ్ ఫైనల్ లుక్ ఎలా ఉంది అంటే ఇలా ఉందండి.
చాలా బాగా వచ్చింది ఫైనల్ గా అయితే లుక్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఈ బ్లౌజ్ కి అయితే నేను ఫ్యాబ్రిక్ గ్రీన్ కలర్ కదా, కింద ఐ మీన్ లైనింగ్ వచ్చేసి నేను గ్రీన్ వేపించలేదండి, గోల్డ్ కలర్ వేపించాను. సో దట్ కొంచెం జాన్వీ కపూర్ కి సిమిలర్ గా ఉంటుంది అని చెప్పి. జాన్వీ కపూర్ బ్లౌజ్ చూసినట్టయితే లైట్ గోల్డ్ కలర్ అలా ఉంటుంది అనమాట షేడ్. సో నేను అందుకని కింద టిష్యూ ఫ్యాబ్రిక్ వేసి కింద మళ్ళీ కాటన్ లైనింగ్ వేశారు బ్లౌజ్ కి అయితే. సో కొంచెం గోల్డ్ కలర్ షేడింగ్ అలా ఉంటుంది అని చెప్పి కింద గోల్డ్ కలర్ వేయమని చెప్పాను. ఫైనల్ గా అయితే ఇలా వచ్చింది అవుట్పుట్. అండ్ ఆల్సో నేను శారీకి వేపించిన లేసే బ్లౌజ్ కి కూడా బార్డర్ లో వేయమని చెప్పాను. ఈ శారీ వేసుకున్న తర్వాత అయితే ఇలా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్ గా అయితే టిష్యూ ఫ్యాబ్రిక్ వేరే తీసుకో ఉండొచ్చు, కాకపోతే ఈ ఈ ఫ్యాబ్రిక్ కొంచెం నాకు బాగా నచ్చింది పర్సనల్ గా. క్రష్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్, అలాగే ఈ ఫ్యాబ్రిక్ కొంచెం ఎలిగెంట్ గా కూడా కనిపిస్తుంది అనమాట నార్మల్ టిష్యూ ఫ్యాబ్రిక్ కన్నా కూడా. అందుకని నేను ఇది చూస్ చేసుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. సో గైస్, దిస్ ఇస్ మై ఫైనల్ అటైర్ అండి. ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇలాగా నేను జాన్వీ కపూర్ లుక్ ని అయితే రీక్రియేట్ చేశాను. అండ్ ఐ హావ్ పేడ్ ఇట్ విత్ నైస్ క్యూట్ బ్యాగ్ అండి. అలాగే మంచి జ్యువెలరీ, సింపుల్ జ్యువెలరీ తోటి పేర్ చేశాను. ఈ లుక్ కి కొంచెం ఎలిగెన్స్ వీటి వల్ల యాడ్ అయిందనే చెప్పొచ్చు. ఇట్లా నా ఓవరాల్ లుక్ ని అయితే కంప్లీట్ చేశాను. ఇవైతే రిసెప్షన్ లుక్ కి కానీ, అలాగే వెడ్డింగ్ కి, వేరే వాళ్ళ వెడ్డింగ్స్ కి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఇంకా మీకు ఏమైనా సెలబ్రిటీ లుక్స్ రిక్రియేట్ చేయాలి అని అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను పక్కా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. Until then, stay healthy and stay positive. But before that, please do like, share, comment and subscribe to my channel, Tejasvi Sarar. Bye bye guys.